అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక వాల్ హ్యాంగింగ్తో మేము ముందుకు వచ్చాను. దానికోసం ముందుగా ఇలా కార్డ్బోర్డ్ని తీసుకున్న తర్వాత లాంగ్గా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత దాన్ని 1 by 1గా ఫెవికాల్ సహాయంతో అంటించుకోవాలి. ఫెవికాల్ సహాయంతో అంటించుకున్న తర్వాత దానికి కలరింగ్ ఇవ్వాలి. నేనైతే బీచ్ అదే మిడిల్లో వైట్ కలరింగ్ ఇచ్చాను. వైట్ కలర్ని కలరింగ్ మిడిల్లో ఇచ్చాను. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని ఇచ్చుకోండి. తర్వాత మనం బాక్సెస్ ప్రిపేర్ చేసాం కదా, ఆ బాక్సెస్ కూడా రకరకాలుగా కలర్ని వేసుకోవచ్చు. నేనైతే 4 కలర్స్ని 5 కలర్స్ని యాడ్ చేశాను. ఇలా 1 by 1గా అన్ని కలర్స్ని వేసుకున్నాను. ఒక్కొక్క కలర్ని 2 to 3 బాక్స్లో వేసుకున్నాను. అలా అయిన తర్వాత వైట్ కలర్ పెయింట్ ఉంటుంది కదా, అలా వైట్ కలర్ పెయింట్ ఉంటే దానికి నేను డాట్స్లా పెట్టిన తర్వాత ఒక ప్లాస్టిక్ గ్లాస్ తీసుకోవాలి. ప్లాస్టిక్ కాదు, పేపర్ గ్లాస్ తీసుకొని దానికి ఫెవికాల్ సహాయంతో అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత చూసారు కదా, మనది నార్మల్ సగం వరకు రెడీ అయిపోయింది. తర్వాత దానికి ఒక హ్యాంగింగ్ చేసుకోవటానికి ఒక తాడు ముక్కను తీసుకున్నాను. తాడుని తీసుకొని మనం ఎక్కడ హ్యాంగ్ చేయాలనుకుంటున్నామో దాని ప్లేస్లోని మనం ఫెవికాల్ సహాయంతో అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత దానికి నేను ఆర్టిఫిషియల్గా ఒక పెన్సిల్తో ఫ్లవర్ని తయారు చేసి దానిపైన కొంచెం అందంగా కనిపించడానికి దానిపైన పెట్టాను. తర్వాత ఆర్టిఫిషియల్ లేయర్ టైప్లో పెట్టాను. అంతేనండి, ఎంతో ఈజీ అయిన వాల్ హ్యాంగింగ్ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్